ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి నాయకత్వం చంద్రన్న సారథ్యంలో ఎన్నికల ముందు పెన్షన్ తీసుకునే వారికి వాగ్దానం చేశాం. ఆనాడు 2,000 రూపాయలు మాత్రమే వచ్చే పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది. మనల్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా నక్క జిత్తులతో ఆ రోజున ఎన్నికల ముందు 3,000 రూపాయలు ప్రకటించడం జరిగింది ఆనాటి వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు చెప్పాం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ 3 నెలలకు కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి జూన్ మాసంలో 7,000 రూపాయలు ఇచ్చిన గత 3 నెలలను కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రన్న నాయకత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ గాని మన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో గాని ఇటు పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ గాని ఒరిస్సాలో గాని లేకపోతే అతి పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి మహారాష్ట్రలో గాని కర్ణాటకలో గాని ఈ రకమైనటువంటి 4,000, 6,000, 15,000 రూపాయలు ఇచ్చే విధానం ఎక్కడా కూడా లేదు. మనది విభజించిన రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రం, డబ్బులు లేని రాష్ట్రం అయినా కూడా అన్న మాట నిలబెట్టుకోవాలి, అన్నార్థుల్ని ఆదుకోవాలి. వాళ్ళందరినీ కూడా ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం, అన్న మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈనాడు చంద్రన్న నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. 62 లక్షల మంది పైగా ఈ రోజున వివిధ రూపాల్లో పెన్షన్ తీసుకుంటున్నట్టు వాళ్ళు 4,000 నుంచి 15,000 రూపాయల వరకు. ఇది ఒక చరిత్ర. మన చరిత్రని మనమే రాసుకుంటా ఉన్నాం. ఆనాడు 200 రూపాయలు పెన్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే, 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అయితే, ఈనాడు 4,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కింది అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.